ఏదైతే మీరు 2016 చందారెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ ఇప్పుడు 2026 అంటే దాదాపు 10 ఏళ్ళు ఇదే రకంగా ఉందా, లేదంటే ప్రజల్లో అవతారెడ్డి గారి ఆదరణ తగ్గిందా పెరిగిందా? పెరిగే ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో అప్పుడు నవతారెడ్డి చేసిన సేవ కారణాలు ఏవైనా కూడా కొన్ని కారణాల వల్ల టికెట్ రాలేదు, అయిపోయింది ఇక నవతారెడ్డి రాజకీయ జీవితం అయిపోయింది, ఆమె పని అయిపోయింది అని అనుకునే కొంతమంది వ్యక్తులకు అంటే ఇదొక ఆన్సర్ గా చెప్పబెట్టి సమానం చెప్తారా, లేదంటే? తప్పకుండా చూపిస్తాం కదా, ఏది చెప్పకూడదు. అరకెప్పుడు గాంధీ గారు అని చెప్పి విన్నారా పేరు? ఎందుకు ఎవరు మేడం అంటే మేము చాలా తక్కువ వింటాము, అందుకే ఎవరు ఏంటంటే మీరు చెప్తే బాగుంటది. ఎందుకు తెలుసు? షేలింగంపల్లిలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఆర్కేపూడి గాంధీ 3 సార్లు ఎమ్మెల్యే, 3 పార్టీలు ఎమ్మెల్యే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో తిరిగే ఎమ్మెల్యే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఫిరాయించే ఎమ్మెల్యే అని ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది షేర్లింగపల్లిలో స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిది? ఒకవేళ భవిష్యత్తు కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ గర్వాపసి వస్తాడా? మీరు బీఆర్ఎస్ కండవ అయితే రండి అని చెప్తే ఆ రోజు ఎంత హంగామా చేసిందో మీకు తెలుసు. మీరు ఎమ్మెల్యేగా నిలబడాలనే ఆలోచన మీకు వచ్చిందా లేదా? దానికోసం మీరు కార్యాచరణ రూపొందించుకున్నారా లేదా? చూడండి, అదే ప్రజలు నిర్ణయిస్తారు. ఎమ్మెల్యేగా నిల్చోవాలన్నా నవతారెడ్డి డిసిషన్ కాదు, ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. దాని తర్వాత వాళ్ళిద్దరు డెసిషన్ బట్టి నా నిర్ణయం. అంటే కేటీఆర్ గారికి లేదంటే కేసీఆర్ గారికి మీకు మీ కుటుంబానికి కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయని 100% ఉన్నాయి. కుటుంబ సత్సంబాలు 100% మాకు ఉన్నాయి. పార్టీ మారే పరిస్థితి వచ్చినప్పుడు బీజేపీని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆల్టర్నేట్ పార్టీస్ బీఎస్పీ అప్పుడు యాక్టివ్ గా ఉంటాయి, మన కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇట్లా 2-3 పార్టీలు ఉన్నాయి కదా, ఎందుకు మీరు పర్టికులర్ గా బీజేపీని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆయన ఎప్పుడు ప్రతిపక్ష పార్టీకి ఓడు కదా, అధికారం. స్థానిక ఎమ్మెల్యేని ఎదిరించి అనేక కేసులు మీద వేసుకొని, లేదంటే కొంత కుటుంబానికి కూడా దూరం ఉండాల్సిన, వ్యక్తిగత జీవితానికి కూడా దూరం ఉండాల్సి వస్తుంది. అవసరమా మేడం మీకు ఈ రాజకీయం? ఎందుకోసం, ఎవరి కోసం అని అంటే ఏం సమానం? ప్రజల కోసం ఏదైనా ఎక్కడికి వెళ్ళడానికని సిద్ధం. ఇప్పుడు ఒక సోషల్ మీడియా వారియర్ తోటి అసహ్యమైన మెసేజెస్ పెట్టించారు. షేర్లింగంపల్లి అభివృద్ధికి ఇంత ఆమడ దూరం 100 శిలాఫలకాలు పెట్టి 1000 కోట్ల అభివృద్ధి చేస్తున్నాం చెప్పుకోవడానికే తప్ప ఒక జిహెచ్ఎంసీ నుంచి సగం పనులు అయితే సగం కావు.